మాఘమాస సంకష్టహాత చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 242వ చతుర్థి ఉత్సవం ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. చతుర్థి సందర్భంగా ఉపవాసకులు పసుపు గణపతిని చేపట్టి మాడ వీధుల్లో నలుదిక్కుల ప్రదక్షిణ సంకీర్తన నిర్వహించి పీఠంలో పంచామృతాలతో గణేశుని అభిషేకించి అల్పాహార నైవేద్యాలు, ఉండ్రాళ్లు, నారికేళాలు సమర్పించి వ్రతపూజలు చేశారు. 67వ రోజు నిత్య గణపతి హోమాన్ని పీఠం వ్యవస్థాపక ఆధ్యాత్మిక ఉపాసకులు దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా నిర్వహించారు. 33 మంది ఉపాసకులు పాదాలను కడిగి కరతోరణ ధారణతో తాంబూలాలు అందించారు. రాత్రివేళ తొలి జాములో చంద్రునికి హారతిగా జ్వాలాతోరణం నిర్వహించి ఆకాశదీపాన్ని దర్శించి ఉపవాస దీక్షలు విరమించారు. ఉదయం స్వయం పాకం అందించి చతుర్థి ప్రసాదం స్వీకరిస్తారని పీఠం తెలిపింది. ఈ సందర్భంగా రమణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్త సమాజం సేవకులు సత్య, సతీష్, మల్లిక, అనంతలక్ష్మి, నాగరత్నం, దుర్గా, పద్మావతి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, మహేశ్వరి, రేణుక, మణికుమారి, స్నేహ, మాధురి, మాణిక్యం, లలిత, మున్నగవారు గణేశ సహస్రనామ పారాయణం నిర్వహించారు. కాబట్టి ఈ మాఘమాసంలో ఈ సంకష్టకాల చతుర్థి చేయడం వల్ల ఏడాది పొడవునా 12 సంకష్టకాల చతుర్థులు చేసేటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ప్రతి మనిషి కూడా జీవితంలో 21 సార్లు 21 నెలలు సంకష్టకాల చతుర్థిని చేసుకున్నట్లయితే మనిషి ఈ సృష్టిలో 7 జన్మలు వాడు పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఏ జన్మలో అయినా సరే కూడా ప్రారంభ కర్మలు దోషం లేకుండా ఉండేటువంటి అవకాశం ఈ సంకష్టకాల చతుర్థి వల్ల కలుగుతుంది. జన్మకో శివరాత్రి అన్నట్టుగా మనిషి ఖచ్చితంగా ఏడాదిలో ఒక సంకష్టకాల చతుర్థి తీసుకోవడం వల్ల భోగ భాగ్యాలతోటి క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య సిద్ధి పొందుతారు. సంకష్టకాల చతుర్థి వల్ల సర్వ దేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాల యొక్క పూజా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పొందగలుగుతారు. ఈ సంకష్టకాల చతుర్థి ఉపవాస దీక్షని చేసేటువంటి వారు ప్రతి నెలలోనూ కూడా భోగి గణపతి పీఠంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. దీనికి ఏ రకమైనటువంటి ద్రవ్యమో అవసరం లేదు. భక్తి చిత్తంతో చేసుకునేటువంటి కార్యక్రమం. అందరూ కూడా ఈ యొక్క లోక కళ్యాణ సిద్ధిలో భాగస్వాములు కావాలని భోగి గణపతి పీఠం కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క మార్చి 15న మహాశివరాత్రి సందర్భంగా ఈ భోగి గణపతి పీఠంలో తెల్లవారుజామున 5 గంటలకి ఇక్కడ ట్రాక్టర్ మీద కోటిపల్లికి ఈ భారీ శివలింగం తోటి యాత్రగా వెళ్లడం జరుగుతుంది. ఆ రోజున రాత్రి ఇక్కడ దీపాలంకరణ సేవా కార్యక్రమాలు జరుగుతాయి. కోటిపల్లిలో స్నానాలు చేసి వచ్చి కార్యక్రమాలన్నీ నిర్వహణ చేయడానికి భోగి గణపతి పీఠం 19 వార్షికంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణ జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది.